మెను సక్రమంగా అమలు కాకపోవడంతో రోడ్డెక్కిన కేజీబీవీ విద్యార్థినీలు. తమ పాఠశాలలో మెను ప్రకారం సక్రమంగా అమలు కావడం లేదని ప్రశ్నిస్తే తమను కొడుతున్నారని ప్రిన్సిపల్ జ్యోతిని తక్షణమే బదిలీ చేయాలని అల్లూరి జిల్లా ముంచంగిపట్టు మండలం కిలగడ కేజీబీవీ విద్యార్థినులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మూకుమ్మడిగా పెదబయలు ముంచంగిపట్టు ప్రధాన రహదారి వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు 2 గంటల పాటు ఆందోళన చేయడంతో విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కిరణ్ కుమార్, స్థానిక ఎస్ఐ రవీంద్ర, పలువురు సిఆర్పీలు అక్కడికి చేరుకొని విద్యార్థినులకి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా విద్యార్థులు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. దీంతో తమ సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, ప్రజలకి వెళ్లి కూలంకుషంగా చర్చించుకొని చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో విద్యార్థినీలు పాఠశాలకు చేరుకోగా ఈలోగా మండల విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి కేజీబీవీకి సంబంధించిన అధికారులతో పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత ఎంపీడీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినీలు తమ పాఠశాలలో మెను ప్రకారం సక్రమంగా అమలు కావడం లేదని, ఉపాధ్యాయుల కొరత ఉందని, తరగతులకి వసతులకి ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి ఉందని, టాయిలెట్ సైతం లేదని క్రమ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారం రోజుల్లోగా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. కేజీబీవీ స్కూల్లో చదువుతున్నాను. మేము రోడ్ ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే మాకు ఫుడ్ విషయంలో ఏంటి బాగుండట్లేదు. రెండు వారాల నుంచి సాల్ట్ లేదు, కారం లేదు, అలాగే తింటున్నాము. అన్నం కూడా సరిగా ఉడకదు, గింజిగా అయిపోతుంది. అలాగే తాగే వాటర్లో కూడా జిడ్డుగా బురదగా ఉంటుంది. మరగబెట్టి ఇస్తున్నారు కానీ అక్కడ జిడ్డుగా ఉంటుంది సార్. ఇంకా కొంతమంది టీచర్స్ లేరు. హిందీ మేడం గారు, అదే ఎస్ఓ మేడం గారు హిందీ చెప్పాలి కానీ ఆ క్లాసులు చెప్పట్లేదు. ఇంటర్ అక్క వాళ్ళకేమో వచ్చి క్లాస్ రూమే డార్మెంటరీ క్లాస్ రూమ్ అలా పెట్టేశారు. బాత్రూమ్ పక్కనే డార్మెంటరీస్ ఇచ్చి ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు అలా వాటర్ కారిపోతూ ఉంటుంది. అలా చెప్పినా పట్టించుకోవట్లేదు. అది పేరెంట్స్కి చెప్తే మా పేరెంట్స్ మీదే ఎగబడిపోతున్నారు. తర్వాత పరిష్కరిస్తాం కదా మేము అని చాలాసార్లు చెప్పారు కానీ పరిష్కరించలేదు. అందువల్లనే మేము రోడ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇంటర్ వాళ్ళు కూడా టీచర్స్ కొంతమంది లేరు. టీచర్స్ రావాలి. మా డిమాండ్ అయితే ఇవన్నీ సర్దుకోవాలి. మాకు కావాల్సినవి మాకు కావాలి. అకౌంట్ మేడం గారు, ఎస్ఓ మేడం గారు మారాలి. నైట్ స్టడీ అప్పుడు విజిట్ కని వస్తున్నారు. ఒకరోజు నైట్ 9కి వచ్చి 1 గంటకి వెళ్ళారు. జెంట్స్ వచ్చారు. మరి అలా జెంట్స్ వచ్చినప్పుడు మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా రాకూడదని అనుకుంటున్నాను. వస్తున్నారు సార్. ఎంతమంది వస్తున్నారు? ఎప్పుడు వచ్చారు? ఆగస్టు 7కి వచ్చారు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ కానీ రికార్డ్ అవ్వట్లేదు సార్, రికార్డులో పెట్టట్లేదు సార్. విజిట్కి వస్తున్నారా వాళ్ళు? విజిట్కి వస్తున్నారు సార్ కానీ క్లాస్ రూమ్స్లో రావట్లేదు సార్. ఒకవేళ క్లాస్ రూమ్లో వచ్చినా సరే వెనకాల టీచర్స్ వస్తున్నారు సార్. వచ్చేసి మేము ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పుకుందామన్నా కూర్చోబెట్టేస్తున్నారు సార్. మళ్ళీ తొందరగా ఏదైనా మాట్లాడేసి తీసుకొచ్చేస్తారు సార్ మా ప్రోగ్రామ్స్. అందుకే అలా అంటే వెనకాలే వచ్చి మాకు తిట్టడం వల్ల చెప్పట్లేదు సార్. రాత్రి వస్తున్నారు సార్. దేవో సార్ గారు మొన్న వచ్చారు సార్. వచ్చారు కానీ మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని అడగలేదు సార్. వచ్చేసి అంటే ఇక్కడ వండారు సార్, తినేసి వెళ్ళిపోయారు సార్. కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా అనేసి ఏది కూడా అడగలేదు సార్. ఎవరైనా విజిట్కి వస్తారు సార్. విజిట్కి వచ్చి క్లాస్ రూమ్స్లో వచ్చి మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారు సార్. మేము చెప్పుకుందామన్నా క్లాస్ రూమ్లో రాదు సార్. ఆఫీస్ రూమ్లో కూర్చొని పెట్టింది దిగేసి వెళ్ళిపోతారు సార్. ఇది వరకు ఒకసారి లెటర్ కూడా రాసాం సార్ కానీ పై అధికారికి తీసుకెళ్ళి ఇవ్వలేదు సార్. మేము రాసేసి మేము ఇద్దామన్నా ఎవరికి ఇవ్వాలో కూడా మాకు తెలియదు సార్, అందుకే ఇవ్వలేదు సార్. మా డిమాండ్స్ కొత్త టీచర్స్, మాకు లేని టీచర్స్ కావాలి సార్. గవర్నమెంట్స్ క్లాస్ రూమ్స్ నీట్గా ఉండాలి సార్. అంటే స్పేర్గా కావాలి సార్. క్లాసులు బాగా చెప్పాలి సార్. ఈరోజు స్టూడెంట్స్ బయటకు రావడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు హాస్టల్లో కానీ
స్టడీ పరంగా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఇవి పైనకి తీసుకువెళ్ళడానికి వీళ్ళు ముందుకొచ్చారు. సో వారందరికీ కూడా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వారి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వితిన్ 2-3 డేస్లో రిజాల్వ్ చేయడం జరుగుతుందని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. హాస్టల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి, మెయిన్గా క్లీన్లీనెస్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, మెనూకి సంబంధించి, మెనూ క్వాలిటీకి సంబంధించి అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడున్న ఎస్ఓ గారికి అండ్ టీచర్స్తో మాట్లాడి అవన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ డార్మెటరీగా ఉన్న ఇష్యూస్ని పై దృష్టికి తీసుకెళ్ళి దానికి రిజర్వేషన్ తీసుకురావడం జరుగుతుంది. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేజీబీవీసీ నేను చేస్తాను. ఏవైతే ఈరోజు విద్యార్థులు వారి సమస్యలను చెప్పారో వాటన్నిటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వితిన్ 1 or 2 డేస్లో 80% సాల్వ్ చేయగలుగుతాం. డార్మెటరీస్ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది స్టేట్ వైడ్ ప్రాబ్లమ్. 6th to 10th క్లాస్ వరకు మాత్రమే అకామిడేషన్ ఉంది ప్రతి కేజీబీవీలో. ఇంటర్కి కొంత రూమ్స్ సరిపోకపోవడం వల్ల డార్మెటరీ క్లాస్ రూమ్ అదే రన్ చేయవలసి వస్తుంది. అది మేము స్టేట్ దృష్టికి తీసుకెళ్తాము. మిగతా సమస్యలు ఏదైనా ఉన్నాయంటే అవన్నీ తప్పకుండా పరిష్కరిస్తాం. గత కొన్నేళ్ళ నుండి మాకు ఈ సమస్యలు చెప్పలేదు సార్, ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు. ఒకసారి డార్మెటరీ పక్కన ఉన్న వాష్రూమ్ కోసం చెప్పారు, అది ఏదో ప్రాబ్లం ఉంటే చేయించి వెంటనే ఓపెన్ చేయించారు. అంటే వాళ్ళు చెప్పడానికి భయపడతారో ఏంటో తెలీదు, ఏ రోజు ఏ సమస్య చెప్పారు. మేము ఏదైనా ఏకేజీబీ చిన్న స్టూడెంట్స్ కానీ టీచర్స్ ఎప్పుడు ఏ సమస్య చెప్పినా వెంటనే రెస్పాండ్ అవుతారు. మెనూ సక్రమంగా అమలు అవ్వట్లేదు, మీ దృష్టికి ఎప్పుడు రావలేదండి? అది మెనూ సక్రమంగా ఎప్పుడు మనకు చెప్పలేదు సార్. ఇదేంటంటే వెండర్స్ సప్లై చేస్తారు. వెండర్స్ సప్లై చేసేటప్పుడు వీళ్ళు స్టాక్ అవుతుంది అనగానే 1 or 2 డేస్ ముందే వాళ్ళకి ఫోన్ చేసి రప్పించుకోవాలి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే డిలే చేస్తారు. ఒకసారి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ అనో లేకపోతే ఏదో అనో వీళ్ళు ముందే అలర్ట్ అయి మరి స్టాక్ తెప్పించుకోవాలి. ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఇక్కడికి వస్తే మాకు కొన్ని విషయాలు తెలిసాయి. ప్రజెంట్ అదే ప్రిన్సిపల్ మేడం గారు మాకు ఉద్యోగం అంటారు కదండి, మరి ఏమి చేద్దాం? సార్ చెప్పినట్టు స్టూడెంట్స్ అందరు చెప్పినవి విన్నాము, టీచర్స్ వెర్షన్ కూడా వింటాము. పిల్లలకి మంచిగా ఉండేలాగా వాళ్ళకి న్యాయం జరిగేలాగే చూస్తామండి.